గరుకులపాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు. ఊరుంటే అందరూ ఉండాలి, అంతా కలిసే ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని గరుగుపాలలో దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమను అన్యాయంగా సాంఘిక బహిష్కరణకు గురి చేశారని, పనుల్లో నుంచి తొలగించారని దళితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడమే తమ పొరపాటని వారు ప్రశ్నించారు. 50 ఏళ్లుగా ఇతర కులాలతో బంధువుల్లా మెలిగామని, గత 3 నెలలుగా వివాదం జరుగుతుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక నేతలతో పాటు అధికారులు కూడా తమను పట్టించుకోలేదన్నారు. సమాచార లోపం వల్లే వివాదం పెరిగిందని దళితేతరులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి, ఊరు ఉంటే అంతా ఉండాలి, ఇరుపక్షాల్లో ఊర్లో ఉండాలి, రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి, ఇష్టం ఉన్నా లేకున్నా జీవితాలు ఇక్కడే గడపాలి, చట్ట ప్రకారం ఏం జరగాలో అదే జరగాలి, వివాదం పరిష్కారానికి 4 అడుగులు ముందుకేయాలి, అన్నీ మర్చిపోయి కలిసి ఉండాల్సిందే మా ఆశ. అందరూ చెడ్డవాళ్ళు కాదు, ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుంది, విచారణ తర్వాత ఎంఆర్ఓను సెక్రటరీని సస్పెండ్ చేశారు. ఇలాంటి పరిణామాలు మళ్లీ రాకూడదని వాళ్ళు అన్నారు. తప్పు చేసిన వారికి శిక్షలు పరిమితం కావాలని, వీరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేస్తున్న 2 వర్గాలు కలిసిమెలిసి ఉండాల్సిందని కమిటీ కృషి చేస్తుంది. గతాన్ని మర్చిపోయి అంతా ముందుకెళ్లాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తమకు హామీ ఇస్తే అందుకు సిద్ధంగా ఉన్నామని దళితులు తెలిపారు. అన్ని విగ్రహాలు తీసేస్తే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తీసేయాలని వారు కోరారు. కాగా అంతకుముందే వైఎస్ జగన్ దళితేతరులను కలిసి ఈ సంఘటనపై విచారణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పిన దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జగన్ చెప్పినట్టుగా అందరూ కలిసి ఉంటారో లేదో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. జగన్ చెప్పిన దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేసి జగన్ మీద మీకున్న అభిమానాన్ని తెలియచేయండి.